అబ్బా అబ్బబ్బా చి పాడు లాలీపాప్ చి ఇది కూడా నచ్చలేదా? ఏట్రా టేస్ట్ నచ్చిందా లేదా? చేయకండి మేడం, చేయకండి. ఏంటి మేడం మీ ఐస్ క్రీమ్ అలా డౌన్ అయిపోయింది? మీ హార్మోన్స్ లెవెల్స్ పరిస్థితి ఏంటి? నీ తొక్కల ఐస్ క్రీమ్ టేస్ట్ కి నా హార్మోన్స్ హట్ అయ్యాయి. ఏంటి మీ హార్మోన్స్ హట్ అయ్యాయా? మీరు అలా అంటుంటే నా హార్ట్ హట్ అయ్యేలా ఉంది మేడం. ఇదిగో నా హార్మోన్స్ హై అవ్వాలంటే ఈ ఐస్ క్రీమ్ సరిపోదు, నాకు బాగా బలమైన ఐస్ క్రీమ్ కావాలి. మేడం మీ హార్మోన్స్ ఒక 5 నిమిషాలు హోల్డ్ లో పెట్టండి. ఈసారి మ్యాగ్నమ్ చాక్లెట్ తెస్తాను. చాక్లెట్ చాలా థిక్గా ఉంటది. ఈసారి మీ హార్మోన్స్ కి తెక్కెక్కిపోవాలి. నా హార్మోన్స్ కి తిక్క పుట్టించకపోతే నీ తొక్కకు పోటేస్తా. చూసుకోండి మేడం, ఈసారి తెచ్చే ఐస్ క్రీమ్ టేస్ట్ కి మీ హార్మోన్ లెవెల్స్ హిమాలయన్లో మించిపోతాయి. అన్నో ఒక మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ చాక్లెట్ చిక్కి తెక్కెక్కిపోవాలి. ఏ రోయ్ భార్గవ, ఈసారి సిగ్నల్స్ కొంచెం త్వరగా అందినట్టున్నాయి. దాని సిగ్నల్స్ కాదన్నా, సెగలు. దాని సెగలకి నా పార్కింగ్ లో ఉన్న బండికి పొగలు వస్తున్నాయి. నీ పార్కింగ్ లో బండికి పొగలు వచ్చినా పర్వాలేదు, నా పార్లర్ కి మాత్రం పేమెంట్ రావాల్సిందే. మీ పార్లర్ కేమో పేమెంట్ రావాలి, దాని పార్కింగ్ ఏమో పొగలు రావాలి. మధ్యలో నాకెందుకు పనిష్మెంట్ రావాలి? పోలేరమ్మ తల్లి. ఏ సర్వర్, చెప్పండి మేడం, మీరేం చీకుతారు? సారీ చెప్తారు. నాకు ఒక్క ఐస్ క్రీమ్ సరిపోదు, 3 స్టిక్ ఐస్ క్రీమ్స్ కావాలి. కరువులో ఉన్న పెట్లన్నీ మన పార్లర్ మీద వాలేయట్రా. చెప్పండి మేడం. ఆరెంజ్ ఒకటి, మ్యాంగో ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి తీసుకొచ్చాయి. చాక్లెట్ వద్దా మేడం? చాక్లెటా? చాక్లెట్ అంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా. ఎవర్రా ఇది? ఛీ, ఆ బ్రౌన్ కలర్ అంటేనే అసహ్యం. మా బామ్మ చేతే బ్రౌన్ రైస్ మాన్పించేశాను. సో ఆ 3 ఐస్ క్రీమ్స్ మాత్రం తీసుకొచ్చాయమ్మా. ఓకే మేడం. దివ్య మేడం, మీ తిక్క ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది, 5 నిమిషాలు తీసుకొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి తెచ్చేసాయి, ఈ లోపు దీని తిక్కకి నేను టోల్గెట్టేస్తా. ఏమమ్మా పాన్ ఇండియా పతివ్రత, రకరకాల రంగుల ఐస్ క్రీమ్ చీకితే గానీ బాక్స్ ఆఫీస్ నిండదా? హలో, నాకు ఒకే ఐస్ క్రీమ్ చీకితే చిరాకు, అందుకే రకరకాల ఐస్ క్రీమ్స్ చీకుతా. ఇదిగో అలా కలర్ ఐస్ క్రీమ్ తింటే నోటికి కరోనా వస్తుందేమో చూసుకో. కరోనానా? నాలో ఉన్న కసిలో ఉన్న కంటెంట్ కి కరోనానే కుళ్ళిపోతుంది. అబ్బా, నా కసి కంటే గొప్పదా నీ కసి? కసి అంటే నాదే, అందుకే 3 ఐస్ క్రీమ్ చీకుతున్నా. నీదే ఓ కసేనా? తూ నీ అమ్మ నా కసినే తూ అంటావా? లాభం లేదే, నీ కసికి నా కసికి కాంపిటీషన్ పెట్టి ఎవరి కసిలో కంటెంట్ ఉందో చూసుకుందాం. నేను రెడీ, చూసుకుందాం. హలో, కాంపిటీషన్ ఈ ఐస్ క్రీములతో కాదు, ఒరిజినల్ ఐస్ క్రీములతో. ఒరిజినల్ ఐస్ క్రీమ్ లా ఎక్కడ? కళ్ళేమన్నా కాకులు కొట్టాయా? ఎదురుగా 2 ఐస్ క్రీములు పెట్టుకొని. అబ్బా నాకు 3 ఐస్ క్రీమ్లు ఉంటేనే 3 వస్తుంది. బయట పార్కింగ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకుందామా? ఓసి నీ కసి మీద కిరసనాలు జల్లా, ముందు దగ్గర ఉన్న ఐస్ క్రీముల మీద దండయాత్ర మొదలు పెడదామే. నువ్వెన్ని కూతలు కూసినా క్లైమాక్స్ లో కింగేది నా కసే. కూసావులే, కొంచెం కంట్రోల్ అవ్వు. మేడం మీ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు ఈ ఐస్ క్రీములతో పని లేదు, మరి ఇంక దేంతో పని ఉంది మేడం? నీ ఐస్ క్రీమ్ తో, మీ ఓనర్ ఐస్ క్రీమ్ తో. నా ఐస్ క్రీమ్ మా ఓనర్ ఐస్ క్రీమా? మాకు తెలియకుండా మా దగ్గర ఎక్కడ ఉన్న ఐస్ క్రీమ్లు పార్లర్ లోపల కదా ఉంటాయి. నేను మాట్లాడేది మీ కింద పార్లర్ మీద ఉన్న ఐస్ క్రీమ్ గురించిలేండి. కింద పార్లరా? అమ్మా, మీ ఐస్ మా ఐస్ మీద పడ్డదా? అబ్బా, ఇప్పుడు నీ బ్రెయిన్ లో జనరేటర్ ఆనైంది అనమాట. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎనీ ప్రాబ్లం? మా వాడు సర్వీస్ సరిగా చేయట్లేదా? సార్ వీళ్ళకి సర్వీస్ చేసే స్టామినా నా సూదికి లేదు, కానీ నేను సైడ్ అయిపోతా, మీరు స్టాండ్ తీసుకోండి. రే 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 రే, సిల్లీ ఫెలో,